శ్రీ విష్ణు పురాణం 12వ అధ్యాయం ప్రారంభం. రుద్రుని ఆవిర్భావము. అగ్రహోదగ్రుడైన బ్రహ్మదేవుని లలాటము నుండి మధ్యాహ్న సూర్యుని వలె ప్రకాశించుచున్న నిటాలేక్షణుడు అర్ధనారీశ్వరుడు అయిన రుద్రుడు ఆవిర్భవించెను. అంతటా ఆ రుద్రుణ్ణి చూసి బ్రహ్మ సృష్టిని పెంపొందించమని ఆనతినిచ్చెను. అప్పుడు అర్ధనారీశ్వరుడైన రుద్రుడు తనను తాను స్త్రీ పురుష రూపములుగా విభజించుకొనెను. తిరిగి స్త్రీ రూపమును సౌమ్యము అసౌమ్యము రౌద్రముగా విభజించెను. పురుషాకృతిలో ఉన్న తనను తిరిగి ఏకాదశ రుద్రులుగా సృజించుకొనెను. రుద్రుడు మహాత్ముడు, మతిమంతుడు, భీషణుడు, భయంకరుడు, ఋతధ్వజుడు, ఊర్ధ్వకేశుడు, పింగళాక్షకుడు, రుచి శుచి కాలాగ్ని అనే నామధేయులైన వీరే ఏకాదశ రుద్రులు. అటు పిమ్మట కమలోద్భవుడు తనతో సమానమైన స్వయంభువ మనువును సృష్టించెను. తొట్టతొలి మనువు అయిన ఆ స్వయంభువుడు తపోధనురాలైన శతరూప అను కన్యను వివాహమాడి ధర్మవర్తనుడైన ప్రజారంజకముగా పాలించెను. ఆ దంపతులకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను 2 కుమారులు, ప్రసూతి, ఆకూతి అను కుమార్తెలు కలిగెరు. ఆ కన్యలు రూపగుణ సంపన్నులు. ఆ 2 ప్రసూతిని దక్షుడు పరిణయమాడెను. ఆకూతిని రుచికుడు వరించెను. ఆకూతి రుచికులకు యజ్ఞుడు, అతనికి దక్షిణాయను భార్యయందు 12 మంది కుమారులు పుట్టిరి. వీరు స్వయంభువ మన్వంతరమున యామాలు అను దేవతలై స్వర్గమును ఆవాసము చేసుకొనిరి. ప్రసూతిని పరిణమాన్న దక్షునికి 24 పుత్రికలు కలిగెరు. వారు శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ, బుద్ధి, లజ్జ, వపువు, శాంతి, సిద్ధి, కీర్తి అను 13 ధర్ముడు స్వీకరించెను. వారి తరువాత 11 ఖ్యాతి, సతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సన్నతి, అనసూయ, ఊర్జ, స్వాహ, స్వద అనే నామధేయులు. వారిని భృగుడు, భవుడు, మరీచి, అంగిరసుడు, పులష్కుడు, పులహుడు, క్రతువు, అత్రి, వశిష్ఠుడు, వహ్ని, పితృదేవుడు స్వీకరించిరి. ఆ దంపతులకు కూడా సంతానము కలిగెను. ధర్ముడు 13 భార్యల వలనను ఇట్లు సంతానమును పొందెను. శ్రద్ధ కామునికి లక్ష్మి, దర్పునికి, ధృతి నియమునికి, తుష్టి సంతోషునికి, పుష్టి లోభువునికి, మేధ శృతునికి, క్రియదండునికి, నయనునికి, వినయునికి మరియు బుద్ధి బోధకునికి, లజ్జ వినయునికి, వపువు వ్యవసాయమునకు, శాంతి క్షేమమునకు జన్మనిచ్చిరి. పరమేష్టి తనతో సమానమగు బుద్ధిమంతుడు, శక్తివంతుడు, చైతన్యవంతుడు అయిన పుత్రుణ్ణి పొందవలనని యోచించగా సంకల్పమాత్రము చేతనే ఆయనకు ఉరువు నుండి నీలాలోహితుడమగు 1 కుమారుడు ఉదయించెను. ఆ బాలుడు జన్మించిన తోడనే తనకు నామకరణం చేయమని రోధించెను. రోదనను గావించిన వాడు కనుక బ్రహ్మదేవుడు అతనికి రుద్రుడు అని నామము ఒసిగెను. అయినను ఆ బాలుడు మరి 7 సార్లు అతిగా రోధించెను. అప్పుడు చతుర్ముఖుడు అతనిని ఊరడించి 7 సార్లు నామమును పలికెను. మొత్తము ఆ 80 రుద్రులకు స్థానులకు భార్యలను, పుత్రులను ఇచ్చెను. ఆ 80 రుద్రులు నామములు రుద్రుడు, భవుడు, శర్వుడు, మహేశ్వరుడు, పశుపతి, భీముడు, ఉగ్రుడు, మహాదేవుడు. అటులనే వారికి సూర్యుడు, చంద్రుడు, పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము యజమానులను శరీరములుగా రూపొందించి రుద్రుణ్ణి అష్టమూర్తిగా చేశాను. వీరికి సువర్చల, రోహిణి, సుకేషి, ఉషా, స్వాహ, శివ, దిక్కు, దీక్షలను భార్యలుగా చేశాను. వీరు కూడా పుత్ర పౌత్రులను పొందిరి. సూర్యుని పుత్రుడు శని భగవానుడు. ఇట్లు 8 రూపములను పొందిన రుద్రుడు దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీదేవిని భార్యగా పొందెను. సతీదేవి తండ్రిపై కోపించి యజ్ఞవాటిక యందే తనను తాను భస్మము చేసుకొని తిరిగి మేనకా హిమవంతుల కుమార్తెగా అవతరించి ఈశ్వరునికి భార్య అయినది. దక్షుని కుమార్తె అయిన ఖ్యాతిని పరిణయము ఆడిన భృగు మహర్షి లక్ష్మిని, దాతృ విధాతృలను సంతానముగా పొందెను. తన కుమార్తె లక్ష్మిని భృగుడు పరమ పురుషుడైన శ్రీ మహావిష్ణువునకు ఇచ్చి వివాహం చేసెను అని పరాశరుల వారు సెలవిచ్చారు. శ్రీ విష్ణు పురాణం 12వ అధ్యాయం సమాప్తం. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.